నమస్తే అందరికీ. సో ఈ షార్ట్ వచ్చేసి డీప్ ఫ్రీజర్ ఆర్గనైజేషన్. సో డీప్ ఫ్రీజర్లో కొన్ని ఐటమ్స్ మెస్సీగా ఉన్నాయి. సో అందుకోసం ఇంట్లో ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం నేను ఇంకా మమ్మీ. సో ముందే ఈ బాక్సెస్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసుకున్నాం అనమాట. లైక్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, ఆవాలు అవన్నీ వేసేసుకున్నాం. కింద వచ్చేసి ఫస్ట్ రోలో ఎప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ పెట్టుకున్నాం అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెకండ్ రోలో అప్పుడప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ రోలో వచ్చేసి కినోవా రైస్, మల్టీగ్రెయిన్ ఆటా అండ్ బియ్య పిండి వేసుకున్నాం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓట్స్, శనగపిండి అండ్ మైదా పిండి వేసుకున్నాం. సైడ్ దాంట్లోనేమో పైన మెంతులు ఇంకా గసగసాలు వేసుకున్నాం. కింద వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అండ్ కొంచెం ఆట మిగిలి ఉంటే ఇందులో వేసినాం అనమాట ఈ బాక్స్లో. అండ్ ట్రేలో వచ్చేసి రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ వేసుకున్నాం. లైక్ టూటీ ఫ్రూటీస్, బిర్యానీ స్పైసెస్, కుంకుమ పువ్వు, చీజ్ అవన్నీ ఇందులో వేసుకున్నాం అనమాట. అండ్ బిఫోర్ మా డీప్ ఫ్రీజ్ ఇలా ఉండే అనమాట. ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఉండే, అంటే నీట్గానే ఉంది. బట్ ప్యాకెట్స్లో ఉన్నాయి. ప్యాకెట్స్లో తీసుకున్నప్పుడు ర్యాండమ్గా పడుతూనే ఉంటాయి కదా. సో అలా పడకుండా ఇలా ఈ బాక్సెస్ ఆర్గనైజ్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో. ఏం కావాలని ఈజీగా తీసేసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ అంత మెస్సీ కూడా అవ్వదు, కింద ఏం పడదు. ఒకవేళ కనుక మేము చేసిన ఆర్గనైజేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. సీ యు నెక్స్ట్ షాట్. బాయ్.